హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మనం మటన్ బోన్ సూప్ విత్ బ్రౌన్ రైస్ చేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. దానికోసం నేను ఒక హాఫ్ కేజీ మటన్ బోన్స్ తీసుకున్నానండి. చూసారు కదా, ఇందులో కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఆయిల్ జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి, అంతకంటే ఎక్కువ వేసుకోలేదు. ఎందుకంటే చెప్పాను కదా, ఫ్యాట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఆయిల్ తక్కువ వేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2, 3 దాల్చిన చెక్క, 2 ఇలాచి, ఒక బిర్యానీ ఆకు తీసుకోవాలి. అలాగే కొంచెం సోంపు అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో వేసేసుకుని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక 2 ఆనియన్స్ పడతాయండి. హాఫ్ కేజీ మటన్లోకి ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. మనం స్పైసెస్ ఎక్కువ వేసుకుంటాం కాబట్టి గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. మంచిగా ఇలా ఫ్రై అవ్వాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మసాలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పెద్దవైతే ఒకటండి, లేదా చిన్నవైతే 2 టమాటాలు పడతాయి. ఇలా నేను కట్ చేసుకున్నటువంటి ఒక 2 టమాటోస్ కూడా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్ తక్కువ వేసాం కదండి, అందుకని చెప్పి అడిగంటినట్లు ఉంటుంది. అలా ఏమి ఉండదు, చాలా చక్కగా ఉడుకుతుంది. ఇలా మనం శుభ్రం చేసుకున్నటువంటి మటన్ బోన్స్ మొత్తం కూడా ఫ్యాట్తో సహా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మసాలాలన్నీ పట్టే వరకు బాగా కలుపుకొని 1 స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం తక్కువే వేసుకోండి, కసమైపోతే తక్కువైతేనన్నా కొంచెం వేసుకోవచ్చు, కానీ ఎక్కువైపోతే తీసేయలేం కదా. కొంచెం 1 స్పూను సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత 3 స్పూన్స్ కారం వేసుకున్నానండి. స్పైసీ బాగా తినాలి దీంట్లో, అప్పుడే దాని టేస్ట్. అలాగే అది మెడిసిన్గా కూడా చాలా పనిచేస్తుందండి. మనకి గొంతు నొప్పి ఉన్నా, జలుబు చేసినా ఇలా మటన్ సూప్ చేసుకొని తాగండి, చాలా రిలీఫ్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కొంచెం కారం కూడా వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ముక్కలు ఉడకటానికి అలాగే సూప్కి సరిపడినంత వాటర్ పోసుకోండి. నేను ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి. ఇలాగా చక్కగా వాటర్ కూడా పోసేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసేసేయండి. దగ్గర దగ్గర నాకు ఒక 10 విజిల్స్ వచ్చే వరకు కూడా వదిలిపెట్టేశానండి. ఎందుకంటే దీన్ని మొదటిగా బాయిల్ చేసుకోలేదు మనం. చాలామంది ముందుగా బాయిల్ చేసుకుంటారు. నేను కూడా ఒక్కొక్కసారి అలాగే చేస్తాను. ఇది డైరెక్ట్గా వండేస్తున్నాం కాబట్టి 10 విజిల్స్ రానిచ్చేసాను. 10 విజిల్స్ వచ్చిన తర్వాత కూడా ఇది మొత్తంగా కంప్లీట్ అవ్వదండి. తర్వాత మనం కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. కాబట్టి కొంచెం ఆవిరంతా కూడా తీసేసి చాలా జాగ్రత్తగా తీసేయాలండి. మూత తీసేటప్పుడు స్టీమ్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి తర్వాత క్యాప్ తీయండి, లేదంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం టేస్ట్ చూసుకోండి, అవసరమైతే కొంచెం సాల్ట్ వేసుకోండి. నాకు కొంచెం పడుతుంది, నేను ఇంకొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇలా టేస్ట్ చూసుకుని ముక్కలు కూడా బాగా ఉడికాయండి. కొంచెం ఉప్పు పడుతుంది నాకు, ఇలా కొంచెం ఉప్పు వేసేసుకున్నాను. తర్వాత ఇది మటన్ సూప్ కాబట్టి హాఫ్ స్పూన్ మటన్ మసాలా వేసుకున్నాను. కొంచెం జీలకర్ర పౌడరు, అలాగే ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇవి వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మరలా క్యాప్ పెట్టేసేసి ఇంకో 10 మినిట్స్ ఉడకనివ్వాలి. మటన్ ఎంతసేపు మరిగితే అంత టేస్ట్ ఉంటుందండి. దానిలో బోన్స్లో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా కూడా అంత బాగా దిగుతుంది. ఎంతసేపు మనం మరగనిస్తే అంత టేస్ట్గా ఉంటుంది. బాగా వేడి వేడిగా ఉన్నప్పుడే, కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు బాగా వేడి వేడి సూపు గ్లాసులో వేసేసుకుని తాగండి, చాలా బాగా పనిచేస్తుంది, మంచి రిలీఫ్ ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత నేను క్యాప్ మళ్ళా విజిల్ పెట్టేసేసి మళ్ళీ ఇంకొక 5 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడకనిచ్చానండి. A few moments later. చూసారు కదా, చక్కగా ఇలా అయిపోయింది. ఇలా ఉడికిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమేనండి. చాలా ఎమ్మీగా, టేస్టీగా, స్పైసీగా ఉండేటువంటి మటన్ సూప్ రెడీ అయిపోయింది. ఇందులోకి నేను బ్రౌన్ రైస్ చేశానండి. బ్రౌన్ రైస్తో తింటే హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను చక్కగా ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ చేసేసుకొని సూప్ వేసుకొని తిన్నాను, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా చక్కగా ఇలా ఈ కర్రీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చక్కగా ఇదిగో ఇప్పుడు నేను ఒక గ్లాస్ అండి, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, బ్రౌన్ రైస్. దానికి నేను 6 గ్లాసెస్ వాటర్ పోసానండి. తర్వాత దీన్ని ఒక 4 విజిల్స్ రానిచ్చాను.
ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. అంతేనండి, బ్రౌన్ రైస్ రెడీ అయిపోతుంది. బ్రౌన్ రైస్ కూడా చక్కగా ఇందులోకి చాలా టేస్ట్గా ఉంటుంది. వైట్ రైస్ ఇష్టపడేవాళ్ళు వైట్ రైస్తోనే తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.